ప్రవీణ్ పగడాల చనిపోయి ఇవాటికి 22 రోజులైంది. ప్రవీణ్ మృతిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు స్పందించలేదు, జగన్ మాత్రం స్పందించలేదు. అయితే ప్రవీణ్ మరణానికి కారణం ఏంటని పోలీసులు సీసీ ఫుటేజ్తో సహా తేల్చారు. ప్రవీణ్ మరణానికి ఆయన యాక్సిడెంటే కారణమని, ఆయన మద్యాన్ని సేవించారు, ఆ తర్వాత ఆయనే ప్రమాదానికి గురి కావడంతో ఈ మరణం సంభవించిందని చెప్పారు. వేరే వెహికల్తో ఆయన బుల్లెట్ గుద్దలేదు అని కూడా చెప్పారు, ఆయన వెహికల్ ఢీ కొట్టలేదు అని కూడా చెప్పారు. కేవలం ఆయనే అదుపు తప్పి పడిపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని పోలీసులు వివరించారు. కానీ క్రిస్టియన్ సంఘాలు ఈ మరణాన్ని హత్యగానే ఇప్పటికీ చెప్తూ ఉన్నాయి. ఇటు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఈ మరణంపై రీపోస్ట్ మాటానికి డిమాండ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు వైసీపీ నేతలు ఎవరు కూడా ఈ మరణంపై స్పందించలేదు. వైసీపీ నుంచి ఒక ట్వీట్ మాత్రం వచ్చింది. ప్రవీణ్ ఘటనపై ఒక ట్వీట్ వేసి వైసీపీ వదిలేసింది. ప్రవీణ్ది డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోలీసులు ధృవీకరించారు. ఆయన తాగి వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురై మరణించారని పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికీ క్రైస్తవ సంఘాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణం సంచలనంగా మారింది. కానీ వైసీపీ మాత్రం కేవలం ఒక ట్వీట్ వేసింది. 26వ తారీఖున వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ని మీరు చూడొచ్చు. మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డిమాండ్ చేస్తున్నాం. పాస్టర్ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు బంధువుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు అంటూ 26వ తారీఖున ఒక ట్వీట్ మాత్రం వేశారు. 24వ తారీఖున ప్రవీణ్ పగడాల మరణించారు. 25వ తారీఖున ప్రవీణ్ పగడాల మరణ విషయం తెలిసింది. 26వ తారీఖున వైసీపీ ఈ ట్వీట్ వేసింది. ప్రవీణ్ పగడాల మరణించారు అని తెలిసిన వెంటనే ఆయన మరణించిన స్థితిని చూసి ఇది హత్య అంటూ క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కానీ వైసీపీ మాత్రం దీనిపై అనుమానాలు ఉన్నాయి, విచారణ జరపాలని క్రైస్తవ సంఘాలు కోరుతున్నారు అంటూ విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత నుంచి వైసీపీ ఏ విధంగానూ ఈ మరణంపై స్పందించలేదు. కానీ ఇప్పటికీ కేఏ పాల్ స్పందించారు, ఇది హత్య అని అంటూ ఉన్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇది హత్య అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నేతలు ఎవరు కూడా దీనిపై స్పందించకపోవడంతో ఎందుకు వైసీపీ ఈ విషయంలో, ఈ మరణం విషయంలో సైలెంట్గా ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది.